హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ మన రెసిపీ చిక్కుడుకాయ వేపుడు అండి. చిక్కుడుకాయ వేపుడిని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. దానికోసం అయితే ఇక్కడ నేను 1/2 కిలో చిక్కుడుకాయలను తీసేసుకొని వలిచేసేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చి కొబ్బరి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి, 10 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న చిక్కుడుకాయలను వేసేసి 1 గ్లాస్ వాటర్, 1 స్పూన్ సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అయితే చిక్కుడుకాయల్లోకి 1 గ్లాసే పడుతుందండి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా చిక్కుడుకాయని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి, మధ్య మధ్యలో కదుపుతూను. చిక్కుడుకాయ మొత్తం ఈ విధంగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకును కూడా వేసేసి రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. చిక్కుడుకాయ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఈ కర్రీకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఈలోగా మనం ఇందులోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి, కట్ చేసి పెట్టేసుకున్న పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా తిప్పుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ చిక్కుడుకాయ ఫ్రైలోకి వేసేసుకొని కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం చిక్కుడుకాయ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కూడా ఈ మసాలాలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి సాల్ట్ అనేది. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి గార్నిషింగ్కి కొత్తిమీరను, కొద్దిగా లెమన్ యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది పప్పులోకి, వైట్ రైస్లోకి, రోటీలోకి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.